జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? ఏం లేదండి, ఇప్పుడు మేము రైతు ధాన్యం పండించినాడు, ధాన్యం పండిస్తే మేము యాడ్ వేసుకున్నాం. అది మామూలు రైతు భరోసాలో మీరు కొంటారు, ఏం లేదు, మీకు మేము గవర్నమెంట్ కట్టిస్తాము. ఇదంటే సమస్య లేదు. 2-3.5 సంవత్సరమే ఈడ కొండే వాళ్ళు ఏనాడు కలిసి 1000 క్వింటాలు కొండలే. అదే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు అంత మార్కెట్కి వేసుకున్నాం. జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? వాళ్ళు ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది. ఇసుక లేక మాకు బేల్దారులు 2 సంవత్సరాలే ఇసుక 5,000 6,000 అమ్ముకుంటున్నారు వాళ్ళు. మాకు బేల్దారు పని లేక మేము వలస వెళ్ళిపోతున్నాం, బతికే పోవాల. మా పరిస్థితి ఇట్లా వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 500 ఇసుక వస్తుండే, వీళ్ళు ఆడ ఈడ వేసుకొని ఇసుక 5,000 6,000. పత్తికొండ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఏదుంది, ఇంక అంతా ఇదైపోయింది. ఇసుక దోపిడీ ఎక్కువ అయిపోయింది అందరికి. ఇసుక నుంచి మా బేల్దారులు చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు పనే లేదు. జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్ పరిపాలన గురించి ఇంకా రాష్ట్రం అంతా ఎలా ఉంటుందో అలానే ఉంది. పత్తికొండలో ఇంకా ఎక్కువ ఘోరంగా ఉంది. ఏ విధంగా? చాలా దరిద్రంగా ఉంది ఈ ప్రభుత్వం. నువ్వు ఏం పంటలు పండిస్తా? నేను వచ్చేసి టమోటా, వరి, వేరుశనగ. మళ్ళీ గిట్టుబాటు ఏ విధంగా ఉంది? గిట్టుబాటు ధరలు లేక రైతులు అందరూ అల్లాడుతున్నారు. ఇంతవరకు ఏ రైతుకు కానీ గిట్టుబాటు ధర కానీ పంట నష్ట పరిహారం కానీ అటువంటివి ఏం జరగలేదు. ఏదైనా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మేము రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు ఇంతవరకు అభివృద్ధి అని వాళ్ళు అంటున్నారు, కానీ ఎక్కడ మా కళ్ళకు కనిపించలేదు. ఇంతవరకు కనిపించింటే కానీ మేము చెప్తుంటాం. అప్పుడు లోకేష్ తలపెట్టిన పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ పాదయాత్ర అయితే మంచిది. అది ఏ విధంగా? యువకులందరూ మేలుకోవాలని చెప్పేసి ముందునే ఆయన సబ్జెక్ట్ తీసుకుపోతాడు ముందుకు యువకులకి. జగన్ పరిపాలన ఏ విధంగా ఉందమ్మా? ఏమి వద్దులే సార్, మాకు అన్ని ఇండ్లు కట్టుకొని బిల్లులు వస్తాయని హౌసింగ్లు అన్నీ లోను ఎత్తిపారేసినాడు. అసలు బిల్లు వల్ల ఏం వల్ల టాప్ లెవెల్ అయింది. మా ఇండ్లు మూతేసుకునేకే లేదు సార్. జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్ పరిపాలన వచ్చేసి మధ్యరకం కుటుంబాలకి ఏ రకంగా ముందుకు పోవడానికి అవకాశం లేదు. జగన్ పాలన ఏ విధంగా ఉంది? చాలా దుర్మార్గంగా ఉంది. అన్ని అణచివేత ధోరణులు ప్రవేశిస్తున్నారు. అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి ఏమాత్రం చేయలేదు. వాళ్ళు కూడా దోచుకునే వాళ్ళు సరిపోయింది. జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్ పరిపాలన ఏ విధంగా అంటే మాకేం రైతులకి ఏం సబ్సిడీలు రావడం లేదు, రేట్లు లేదు. ఏదో అయిపోయేసేది రైతు భరోసా అని ఎప్పుడు వేసేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. మాకేం అవి కానీ అందుబాటులోనేం లేవు. అవి ఇచ్చినా మాకు నిష్ప్రయోజనమే. ఏదో రైతులకి ఆ సబ్సిడీ ఎరువులని ఇస్తే కొంత బాగుంటుంది. మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? మా ఎమ్మెల్యే అసలు ఈ తాలూకాకి వచ్చినాక ఏమేమి పనులు, ఏమేమి రోడ్డు కానీ ఏమేమి చేయలేదు. ఈడేమేమి ఈ తాలూకా మా అగ్రహారానికి మేము చేసింది. జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్ పరిపాలన చాలా దుర్భరంగా ఉంది. పరిపాలన విధానంలో ఏమి ఎవరికి కూడా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఏమీ లేదు. ప్రజల్లో కూడా ఒక రకమైన సింపతి పోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారి పనితీరు అయితే ఏమి కాలేదు. ఆయన వల్ల ఉపయోగం లేదు, మాకేం జరగటం లేదు. వైసీపీ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏందన్నా? ఈ రాష్ట్రం అనాగోచరంగా ఉంది. అంటే ఇప్పుడు రైతులు అట్నే ఉండరు, ఉద్యోగస్తులు అట్టే ఉండరు, ఏదన్నా కూలి పని చేసుకునేవాడు అట్టే ఉండడు, ఏదైనా బేల్దారి పని పోయి ఏదైనా కట్టుబడి జరగదు, అది లేదు. కాంట్రాక్ట్ లేదు, కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వట్లేదు. రైతుల మండిపోతుంది ఏ వస్తువు పట్టినా. పెట్రోల్ పెరిగా, డీజిల్ పెరిగా, పురుగు మందు పెరిగా, ఎరువులు పెరిగా, వడ్ల రేటు చూస్తే లేకపోయా. ఈ రాష్ట్రం కాపాడాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇదవుతుంది. మీ ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మా ఎమ్మెల్యే మాకు ఇన్ఛార్జి సోమిరెడ్డి, ఆయన చేసిన పనులే కానీ ఇప్పుడుండే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమీ ఇది లేదు. అప్పుడు తెచ్చిన నిధులే కానీ ఈయన తెచ్చిన నిధులు చేసే కొత్తగా ఏం లేదు. ఏదన్నా చాలా రోడ్లు కానీ డొంకలు ఏదన్నా బాగా చేసుకోవాలన్నా అప్పుడు వేసినవి కాకుంటే తిరుగుతున్నాడు. బ్రావులు దందా చేయటం, ఇసుక మాఫియా, ఇది ఏదన్నా ఫ్లాట్లు బాట్లు ఇచ్చేసుకుంటాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? ఏది ఎక్కడ లేదండి, అభివృద్ధి అనేది లేదు. రోడ్ల పరిస్థితులు అలాగే ఉన్నాయి. గ్రామాల్లో నిధులు గ్రామ నిధులు కూడా ఎక్కడ లేవు. గ్రామ డెవలప్మెంట్ కూడా ఎక్కడ లేదు. సామాన్యులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. డెవలప్ అనేది ఏ ఒక్క కుటుంబంలో లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న పర్యటనలపై ప్రభుత్వం అడ్డుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయం? స్వేచ్ఛ లేదు, స్వతంత్రం రానట్టుంది. మాకైతే ఒక బ్రిటిష్ నియంత్రణ పాలన. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కనుక ఆ రోజులు ఎలా ఉండేదో సేమ్ దాన్ని తలమించేలా ఉంది. ఇంతకుముందు ఒక రాయలసీమలోనే ఒక ఫ్యాక్షన్ ఒకటి ఉండేది. అంటే ఆ ఊళ్ళో రాష్ట్రంలో
ఆ నియోజకవర్గంలోనూ ఆ లోకల్ నాయకుల వరకు ఆ ఏరియాలో ఎవరు బయటికి రాలేకుండా అడిగి దుఃఖించేవాళ్ళు. ఇప్పుడు దాన్నే ఒక రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేసేసి రాష్ట్రాల భయ ఆందోళనకు గురి చేసి ఎవరిని బయటికి రాకుండా చేస్తారు.